రేట్ని కానీ దురదృష్టం ఏందో రైతు మాత్రం ఆరుగాలం కష్టపడి పనిచేసిన తను ఊహించిన విధంగా పంట రాకపోయినా తను పండించినటువంటి పంటకి మాత్రం ఎక్కడా కూడా రేటు నిర్ణయించుకునే అధికారం అంటే ఆ పరిస్థితులు ఎక్కడా కూడా రైతుకు లేనటువంటి పరిస్థితి. రైతు పంట పండించి మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్లో దానికి ఉన్నటువంటి డిమాండ్ బట్టే కొనుగోలు చేసే పరిస్థితులు ఉంటాయి. అంటే ఎంత దీనస్థితిలో రైతాంగం సతమతమవుతూ ఉన్నాడో దయచేసి గమనించమని కూడా నేను సమాజానికి కూడా కోరుతా ఉన్నా. ఏ ఉత్పత్తిదారుడైనా రోజుకి ఎన్ని పెన్నులు ఉత్పత్తి అయ్యి సంవత్సరానికి ఎంత ఉత్పత్తి అయ్యిందని వాళ్ళు ఒక ఆలోచన ఉంటుంది. కానీ రైతు పంట వేస్తే ఆ పంటకు సంబంధించి ఏ సంవత్సరానికి ఎంత దిగుబడి వస్తుందో కూడా అర్థం కానటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఒక నమ్మకంతో రైతాంగం వ్యవసాయం చేస్తూ ఉంటాడు. నాకు ఇంత లాభం వస్తుంది, సంవత్సరానికి నాకు ఇంత లాభం వస్తుంది అనే ఆలోచనతో రేట్ని కానీ దురదృష్టం ఏందో రైతు మాత్రం ఆరుగాలం కష్టపడి పనిచేసిన తను ఊహించిన విధంగా పంట రాకపోయినా తను పండించినటువంటి పంటకి మాత్రం ఎక్కడా కూడా రేటు నిర్ణయించుకునే అధికారం అంటే ఆ పరిస్థితులు ఎక్కడా కూడా రైతుకు లేనటువంటి పరిస్థితి. రైతు పంట పండించి మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్లో దానికి ఉన్నటువంటి డిమాండ్ బట్టే కొనుగోలు చేసే పరిస్థితులు ఉంటాయి. అంటే ఎంత దీనస్థితిలో రైతాంగం సతమతమవుతూ ఉన్నాడో దయచేసి గమనించమని కూడా నేను సమాజానికి కూడా కోరుతా ఉన్నా. ఏ ఉత్పత్తిదారుడైనా రోజుకి ఎన్ని పెన్నులు ఉత్పత్తి అయ్యి సంవత్సరానికి ఎంత ఉత్పత్తి అయ్యిందని వాళ్ళు ఒక ఆలోచన ఉంటుంది. కానీ రైతు పంట వేస్తే ఆ పంటకు సంబంధించి ఏ సంవత్సరానికి ఎంత దిగుబడి వస్తుందో కూడా అర్థం కానటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఒక నమ్మకంతో రైతాంగం వ్యవసాయం చేస్తూ ఉంటాడు. నాకు ఇంత లాభం వస్తుంది, సంవత్సరానికి నాకు ఇంత లాభం వస్తుంది అనే ఆలోచనతో